అలా చూస్తారండి గారు. తను రాండి, మనకు రాస్తే నేను రాలి. అంటే నీకు రాజుగారు పోయినప్పటి నుంచి ఇదే తంతండి. ముందు గ్లాస్ ఎడతాడు, తాగమంటాడు, దాన్ని మళ్ళీ ఈడే తాగేస్తాడు. రేయ్ ఇక్కడ కూర్చొని మందాయి చెడిపోతే ఆనందంగా ఉంటాడా మీ అయ్యగారు? లేకపోతే అక్కడ 11 రోజు బాగా వేస్తే ఆనందంగా ఉంటాడా? అయ్యగారు లేని ఇంటికి నేను రాలేనండి. ఏ గాయ లేకపోతే ఇంట్లో ఎవరు లేరా? అక్కడ అందరు నిన్నే అడుగుతుండ్రా. ఎవరు అడిగినా నాకు ఆయనే కదండి, నేను రాలేనండి. పిల్లల్ని బాగు చేసుకునే పనులు కొడుకు లాంటి నిన్ను మర్చిపోయానురా. నన్ను క్షమించరా కొత్త. ఏంట్రా నువ్వు? ఆయన నేను కొడుకు లెక్క ఫీల్ అవుతున్నా, నువ్వు గిడ కోసం మంద అవుతుంది వేస్ట్ ఫెలో. మీది ఊరు కాదండి, మీరు మాట్లాడేది నాకు అర్థం కాదు. ముచ్చట ఇంటికి వరకు చూసుకుందాం రా. నువ్వు పారా, నువ్వు పా, నువ్వు దా. తాత హెల్ప్ చేయి, నువ్వు చేయలేవు కదా. అంతా బాగా జరిగింది అత్తయ్య. బాబు గారు రే కొత్తం, ఇన్ని రోజులు ఏమైపోయావరా? ఉదయం వచ్చాడు. ఏమైపోయావురా అంటే మాట్లాడు. ఇదో ఇలాగే బెల్లం కొట్టిన రాయిలా. ఏం చక్కగా ఉన్నారు కదా నాన్నగారి ఫోటోతో కదా. పెళ్లి కొప్పుకుంటే బాగుండు. వీళ్ళంతా మిమ్మల్ని ఇద్దరిని చూసి మీరు పెళ్లి కొప్పుకుంటే బాగుండేది అంటున్నారు. అదేదో కాస్త ఆలోచించవచ్చు కదా. మాకిష్టమే. మళ్ళా కొత్త ముచ్చట బెటర్ కదా. మేము ఒప్పుకుంటుంది మీ గురించి కాదు, తాత గురించి. మా సోమరాజు గారి కళ నిజం కాబోతోంది. ఎప్పుడు నవ్వుతూ నవ్విస్తూ ఉండేవాడి 11వ రోజు కార్యక్రమాన్ని శోకాలతో జరిపించొద్దు, పండగలా జరిపించేసి వాడి ఆత్మని తృప్తిగా సాగనంపుదాం. ఇదండి నా ఆత్మకథ. నా 11వ రోజున ఘనంగా చేద్దామని నా కుటుంబం అనుకుంటుంటే దగ్గరుండి చూద్దామని నేను వెళుతున్నాను. మీరు కూడా రండి. చూశారుగా నా ఆనందాన్ని. ఈ దేశంలో చావు కూడా పెళ్లి లాంటిదే బ్రదర్ అని చదివి నవ్వుకున్న నాకు నా చావుని పండగలా చేసి నా కుటుంబం నన్ను ఆనందంగా పంపిస్తుంటే నా వాళ్ళందరి ఆనందం చూస్తూ ఆనందంగా వెళ్ళిపోతాను. నా బోటి వాడికి ఇంతకంటే ఏం కావాలి? నాన్నెప్పుడు నవ్విస్తూనే ఉండేవాడు. నీకు గుర్తుందా పాప? ఓసారి చిన్నప్పుడు మేము చదువుకుంటుంటే కరెంట్ పోయింది. నాన్న కష్టపడి పెద్ద మంటేసి ఈ వెలుగులో చదువుకుంటారు అన్నాడు. వెంటనే కరెంట్ వచ్చేసింది. అప్పుడు చూడాలి నాన్న మొహం. ఆ తర్వాత కోపంతో ఆ రోజు మమ్మల్ని చదువుకొనిస్తేగా. ఏం జరిగింది బావగారు? మీ అయ్యేం చేసిండో తెలుసా? చూడు. నేను నా పిల్లలకిచ్చిన వాటితో సంతోషంగా ఉన్నారని మనస్ఫూర్తిగా భావిస్తూ ఈ నిర్ణయం తీసుకుంటున్నాను. నేనుగా మొదలైన రైస్ మిల్ మనదిగా ఇంత దూరం వచ్చింది అంటే ఇది ఎన్నో చేతి పిడికెళ్ల కష్టమని, వాళ్ళు కూడా నా కుటుంబమని భావిస్తూ నా పిల్లలు మనవళ్లతో పాటు ఇంత దూరం ప్రయాణించిన మిల్లు కార్మికులను కలిపి అందరికీ మిల్లు మీద సమానమైన హక్కులిస్తున్నాను. ముఖ్యంగా అందరూ వాటాదారులే తప్ప ఎవరికీ అమ్ముకునే హక్కు లేదని తెలియచేస్తున్నాను. ఈ నిర్ణయాన్ని పూర్తి ఆరోగ్యంతో మనస్ఫూర్తిగా నా స్వహస్తాలతో రాస్తున్న వీలునామా. చివరిగా ఏంటి నేం చేసిండో తెలుసా? ఈ ఇల్లు వాడికంట, మనమంతా బేవర్స్ కాడమంట. నేనలా రాయలేదు. అంటే ఇంట్లో వాడు ఉంటాడట, పండగలకి పబ్బాలకి మనం ఇక్కడికి వచ్చి సంతోషంగా ఉండి తినిపోవాలన్నట. అసలు విషయం ఏంటో మన లాయర్ గారిని అడుగుదాం. ఇదంతా ఆ లాయర్ గారే చెప్పిండు. ఎవరన్నా బుర్ర రాసే పెన్ను మీద పెట్టి రాస్తారు. ఈ ముసలాయన రాత్రి తాగిన దెక్క ఏదో రాసిండు బావా. అసలు ముందు మీరేం చేశారో చెప్పండి. మంచిగా చెప్పాల్సిన విషయంలో అందరికి ఎక్కించకండి. నువ్వు ఉండమ్మా, నీకేమీ తెలీదు. మేమే రిషి వర్షాల ఫ్యూచర్ కోసం మిల్లుని చూసుకునే తీరికలేక అమ్మేద్దామని.
చిన్నాన్న మీ స్నేహితుడు పరువు పోకూడదని తలుపులు మూయడానికి పరుగులు పెడుతున్నావా? మేము మా పిల్లలు ఏమైపోయినా నీకు అవసరం లేదు. పోనీ నా మాటలు వినలేకపోతే చెవికు నా మిషన్ తీసేయచ్చున్నాన్న. బాబు గారు అయ్యగారు అలా రాశారంటే ఇల్లు నీకనేసరికి నీకు మాటలు వచ్చేస్తున్నాయా? చెప్పిన కదా ఈ ఆస్తులు మనతో రావని తాతను ఆనందంగా పంపించచ్చుగా. వాళ్ళతో నీకెందుకు మనవడా? వాళ్ళుట్టి ఎదవలని తేలిపోయింది కదా. ఇంకా మాట్లాడాలనుకున్న వాళ్ళు మర్యాదగా తలుపులు తీసుకుని బయటికి పోవచ్చు. అయ్యా, అపరాహ్న వేళ అయింది. తొందరగా పిండ ప్రదానం ప్రారంభం చేయాలి. వీటన్నిటికీ గనక మేమే కారణం అనుకుంటే ఇంకెప్పటికీ ఇంటి వైపు కూడా రాం. చూడు, ఇవన్నీ తర్వాత మాట్లాడుకుందాం. ఆలస్యం అయిపోతుంది. రా బాబు రా. ఓహో, మేమింత బాధపడుతున్నా నేను ఆయనకి పిండం పెట్టడమే ముఖ్యం అనుకుంటే అయితే పదండి. రండి రండి. నాన్న ఆగండి. తాత చేసిన తప్పేంటి? తప్పేంట? నిన్ను నన్ను అందరినీ రోడ్డు మీద నిలబెట్టాడు. రోడ్డు మీద నిలబెట్టడం అంటే ఆ మిల్లు ఇవ్వకపోవడం? రే రిషి, ఇదంతా ఎవరి కోసం? నీకోసమే కదా. అరుస్తున్నావేంటి? అరవడం ఏంటి? అవును, ఇదంతా నా కోసమే. మిల్లు ఇస్తానంటే మా ఇద్దరికి పెళ్లి చేస్తారా? మీలో మీరు ప్రేమలు చూపించుకుంటారా? అదే లేకపోతే అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళకు, వాళ్ళతో మాట్లాడకు, మనల్ని చూసి ఏడుస్తారంటారా? ఏ అత్తయ్య, మమ్మల్ని చూసి ఏడుస్తావా? వర్ష నేను చిన్నప్పటి నుంచి ప్రేమించుకుంటున్నాం. అవును, మీరు ఇలా రకరకాలుగా ఉంటే మీకెందుకు చెప్తాం? అందుకే తాతయ్యని అడిగాం మా పెళ్లి చేయమని. కానీ మీరు పెళ్లి కొప్పుకోవడానికి మధ్యలో ఎన్నెన్ని నాటకాలు ఆడారో మేం చూసాం. అవును, మా నాన్న అయితే అత్తని మావని ఎప్పుడూ తిడుతూనే ఉండేవాడు. ఛే, డబ్బులు ఎక్కువ ఉన్నాయి, నన్ను సంతోష్ బాబుకి ఇచ్చేస్తానన్నావు. ఇప్పుడు రిషికి ఇస్తానంటున్నావు. రేపు ఇంకా డబ్బులు వస్తే నన్ను ఏం చేస్తావు? ఏం మాట్లాడుతున్నావే? ఆగండి. ఇన్నాళ్ళు మీరెన్ని గొడవలు చేస్తున్నా నేను ఈ ఇంటి కూతుర్ని కాదు కాబట్టి మా నాన్నకి మాట వస్తుందని ఊరుకున్నాను. ఇంకా నేను మాట్లాడకపోతే చీ అంటారు. మా నాన్నను ఒక్క మాట అనాలనుకున్నా ఇక నుండి నాకు కూతురు మాత్రమే ఉందనుకుంటాను. ఓహో, అట్లయితే నువ్వు నీ పెట్టేయండి సావండి. రై, మీ ఇద్దరి పెళ్లికి సరే అన్నాడని మీకు మాకంటే మీ తాత ఎక్కువైపోయాడు అన్నమాట. అంటే మీ ఫ్యూచర్ ఆలోచించి మేము చేసిందంతా వేస్టేనా? వేస్ట్ అని అనట్లేదు, మీరు మాకు డబ్బులే ఇస్తున్నారు, మనుషుల్ని ఇవ్వట్లేదని చెప్తున్నాను. రే రిషి, ఆ డబ్బే లేకపోతే నీకు విలువ ఉండదురా. అవునా? మన తాత రోజుకి నేను చంద్ర తాత ఊరందరిని పిలవడానికి వెళ్ళాం. అక్కడ సోమరాజు గారు మనోడు అని నాకు ఇచ్చిన మర్యాద సిటీలో నీకు నాకు ఎవ్వరెవరు నాన్న. అసలు తాతే లేకపోతే నువ్వెవరు నేనెవరు? రేయ్, నీకు మీ తాత బాగా మాటలు నేర్పాడరా. అయితే మీరు ఇక్కడే ఉండి మీ ఇష్టం వచ్చింది మీరు చేసుకోండి. మేం బయలుదేరుతాం. అవే మురళి, అన్నయ్య. తాతయ్యకి పిండం నేను పెడతాను. రిషి, ఆగు. ఆగు రిషి. అయిపోయిందిరా. ఇప్పుడు నాకు కావాల్సింది వాళ్ళు పెట్టే ఇంత పిండం కాదురా, నా కుటుంబం అంతా కలిసి ఉండడం. నా పిల్లలు చాలా సంతోషంగా ఉన్నారని భ్రమలో బతికేవాడు ఎవడు ప్రశాంతంగా పైకి పోలేడు, వైతరిని దాటలేడు. తాత, నిన్ను గిట్లా చూస్తుంటే నాకు ఏడుపు వస్తుంది. నువ్వు చాలా అదృష్టవంతుడు నాయన. ఒక్క 5 నిమిషాలు నాకు బ్రతుకుండే అవకాశం వస్తే కన్నీళ్లు కనిపించేలా ఏడవాలనుంది. నాన్న తాతయ్యకి పిండం పెట్టినప్పుడు మనవడిగా నేను పెడితే తప్పేంటి తాత? పంతులు గారు మొదలు పెట్టిన
నీ తండ్రి గారు బతుకుండగా పిండ ప్రదానం చెయ్యకూడదు నాయన. పర్లేదు కానివ్వండి. నమో వ్రాతపతయే నమో గణపతయే నమః ప్రమదపతయే నమస్తే అస్తు లంబోదరాయ ఏకదంతాయ విఘ్న వినాశినే శివసుతాయ శ్రీవరదమూర్తయే నమో నమః. పవిత్రం ధృత్వా గోవిందాయ నమః, కృష్ణవే నమః, మధుసూదనాయ నమః, త్రివిక్రమాయ నమః, వామనాయ నమః, శ్రీధరాయ నమః, హృషీకేశాయ నమః, పద్మనాభాయ నమః, దామోదరాయ నమః, సంకర్షణాయ నమః, వాసుదేవాయ నమః, ప్రద్యుమ్నాయ నమః, పురుషోత్తమాయ నమః, అధోక్షజాయ నమః, నారసింహాయ నమః, అచ్యుతాయ నమః, జనార్దనాయ నమః, ఉపేంద్రాయ నమః, హరయే నమః, శ్రీకృష్ణాయ నమః. రేయ్ రిషి, నువ్వేం చేస్తున్నావో నీకు తెలుస్తుందా? రేయ్ లేచిరా వెళ్దాం. చూడు బావా, ఏడున్నోళ్ళంతా రిషి చేసిన తప్పు అని చెప్పకుండా ఎట్టా చూస్తున్నారు చూడిళ్ళు. ఇక్కడ ఉండటం మనం వేస్ట్ కదా. దయచేసి మీరు మాట్లాడకండి. ఎప్పుడైతే మా రాజుగారిని కాదన్నారో అప్పుడే మీరు మా ఊరలుడు కాదు. లత, మనం వెళ్దాం పద. ఇక్కడ మనల్ని అర్థం చేసుకునే వాళ్ళు ఎవరు లేరు. దీని తర్వాత ఊళ్ళో కుక్కలు కూడా మనల్ని చూసి అరుస్తాయి. రై, నువ్విలా చేసి మా పరువు తీసాకంటే అదే చేత్తో మాకు కూడా పిండం పెట్టి ఊరందరితో ఆనందంగా ఊరేగరా. నిన్నెంత బాగా పెంచావురా. ప్రతి క్షణం నీ గురించి ఆలోచించేవాళ్ళం. చివరికి నువ్వు మాకిచ్చేది ఇదేనా? మీ ఎదురుగా నేను ఇలా పిండం పెడుతున్నానని బాధపడుతున్నారే. మీరు చేసిన వాటికి తాతయ్య ఇంకెంత ఫీల్ అవుతున్నాడు. ఇప్పుడు పిండ పెట్టు ఋషి, వీళ్ళందరికి పిండ పెట్టు. శభాష్ మురళి, ఊర్లో వాళ్ళందరికీ నా కుటుంబం నా పిల్లలని గొప్పలు చెప్పుకుని తిరిగాడాడు. ఈరోజు రాజుగారికి ఇలా జరగాల్సిందే. ఇదే కరెక్టు. ఆ ఫోటోలో ఉన్న అందరికీ పిండం పెట్టాల్సిందే. దాంతో ఈ ఊళ్ళో అందరం సోమరాజు కుటుంబమే లేదనుకుంటాం. కరెక్ట్, మంచిగా చెప్పినావు తాత. ఈ ఇంటి వాడిని కాకపోయినా నాకే అర్థమైంది. ఇన్ని దినాలు మిమ్మల్ని అందరినీ దగ్గరుండి చూసినాక గాయన ఎంత బాధపడ్డాడో చూసి ఈ పని చేసిన. అవును నిజమే. పూజారి చెప్పినట్లుగా ఈ 11 రోజులు అన్నయ్య ఆత్మ ఇక్కడే తిరుగుతున్నట్లయితే ఇక్కడ జరిగేదంతా చూసి అన్నయ్య ఎంత కుమిలిపోతున్నాడో. మురళి, నువ్వు ఇప్పుడు తెలుసుకోలేకపోవచ్చు, కానీ తెలుసుకున్నాక జీవితాంతం ఇది నిన్ను వెంటాడుతూనే ఉంటుంది. డబ్బు మనం ఉన్నంత వరకే మనతో ఉంటుంది. పోయాక అది ఎవరిదో ఎవరికీ తెలీదు. రేయ్, తల్లిదండ్రుల్ని అర్థం చేసుకోవాలిరా. అదే నువ్వు వాళ్ళని అపార్థం చేసుకుంటే వాళ్ళు నిన్ను కనాల్సిన అవసరమే లేదు. మనం తల్లిదండ్రులకు పెట్టే ఆఖరి ముద్దేరా ఈ పిండం అంటే. దాన్ని వాళ్ళు సంతోషంగా తినకపోతే ఇతరుడిని దాటలేరు. స్వదానమస్తర్పయామి. కాశీ గయా క్షేత్ర శ్రాద్ధ ఫలితమస్తు.